దావీదు ఎవరు, ఏ గోత్రికుడు అని నేను ప్రశ్న వేస్తున్నాను, మీరు సమాధానం చెప్పాలా? యూదా గోత్రము, రైట్, మంచిది. యూదా గోత్రములో నుండి, గొర్రెల దొడ్డిలో నుండి వచ్చినటువంటి వాడే ఎవరు? దావీదు. రైట్, మంచి ఆన్సర్ చెప్తున్నారు, ఎవరు? దావీదని. కాబట్టి దావీదు యూదా గోత్రములో నుండి, యూదా వంశములో నుండి వస్తున్నాడు. ఆయన ఇంకా రాలే. సౌలు రాజు ఏ గోత్రికుడు? బెన్యామీను గోత్రికుడు. ఇశ్రాయేలీలో ఎన్ని గోత్రాలు చెప్పండి? ఓకే 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు. 12 గోత్రాలలో చివరి గోత్రం బెన్యామీన్. చివరి గోత్రము బెన్యామీను గోత్రం. బెన్యామీను కుమారుడు ఎవరు? సౌలు రాజు. పేరు విన్నారు కదా. సౌలు రాజు ఇశ్రాయేలీల రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆయన 40 సంవత్సరాల పరిపాలన ఇంకా ముగించలేదు. ముగించక ముందే దావీదును దేవుడు ఏర్పాటు చేసినాడు. ముందరనే దేవుడు దావీదును ఏర్పాటు చేస్తున్నాడు ఇంకా. కానీ సౌలు రాజు ఏమంటే, దావీదంటే చెడ్డ చూపు చూస్తున్నాడు. దావీదంటే ఒక శత్రువులాగా పగపట్టినాడు సౌలు రాజు చంపాలని. చూడండి, ఒక అన్నదమ్ములు, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారు ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో సౌలు రాజు ఎవడు? దావీదు ఎవడు? ఎవరు వాళ్ళు? సొంత వాళ్ళు. ఈనాడు సొంత వాళ్ళకే మేలు జరగదు కానీ కీడు తలపెడతారు. సౌలు రాజు లాంటి మనుషులు ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సౌలు రాజుకు దావీదంటే చాలా కోపం. సౌలు రాజు పైకి రాకూడదు అని, దావీదు పైకి రాకూడదు అని ఎన్నెన్నో కుట్రలు చేస్తాడు. ఎన్ని కుట్రలు చేసినా సౌలు రాజు కుమారుడైన జోనాతాన్ ప్లస్ యోనాతాన్, ఈ యోనాతాను చాలా మంచివాడండి. చాలా మంచివాడు. తండ్రి చెడ్డవాడైనా కొడుకు ఎలాంటివాడు? కొడుకు ఎలాంటివాడు? సాధారణంగా తల్లిదండ్రి ఎట్లా ఉంటారో కొడుకు కూడా అదే పోలికలో ఉండాలా, అదే నేచర్ ఉండాలా. నేచర్ అంటే అదే గుణలక్షణం. ఆ గుణలక్షణాలు యోనాతానుకు రాలే. యోనాతాను మాత్రం ఎవరి వైపు ఉన్నాడు చెప్పండి? దావీదు వైపు ఉన్నాడు. ఈ విషయము సౌలు రాజు తెలుసుకున్నాడు. ఓహో, నా కుమారుడు కూడా నా పక్షాన ఉండకుండా నా శత్రువైనటువంటి దావీదు వైపు ఉన్నాడు అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న భయపడాడు సౌలు రాజు. ఎవరికి కానీ ఏమే కానీ భయపడని వ్యక్తి ఎవరు అంటే సౌలు రాజు. ఇశ్రాయేలీలలో అంత ప్రావీణ్యం కలిగిన వాడు. కానీ సౌలు రాజు అంత మంచి పెద్ద శత్రువు అయిపోయినాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చదువుగా వినాం. ఇక్కడ యోనాతాను జీబు అనేటువంటి అరణ్యములో ఉన్న దావీదు దగ్గరికి వెళ్దాం అన్నాడు.
అప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళాలంటే ఎంతమంది వెళ్ళాలండి? ఎవరు వెళ్ళాలా? ఎవరు వెళ్ళాలి? దావీదును చూడాలి, దావీదు దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఎంతమంది వెళ్తారా? యూదా గోత్రికులు, యూదా ప్రజలు ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారండి? 400 మంది వెళ్ళారు. సైన్యమే. ఇశ్రాయేలు యూదా గోత్రికులు, యూదా సింహం రాబోతున్నాడని సైన్యమంతా 400 మంది సౌలు రాజును విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళారు? దావీదు దగ్గరికి వెళ్ళారు. దావీదు ఒక పిరికివాడైపోతున్నాడు. నాలాగా భయపడి దడ అంటున్నాడు. సౌలు రాజు ఏమంటున్నాడు? దావీదు ఎక్కడుండినా పట్టుకోవాలి, దావీదు ఎక్కడుండినా ఆయనను నేను ఖడ్గము విసిరి ఈటతో చంపాలి. దావీదుని ఏమితో చంపాలి? ఈటతో చంపాలి, ఈటను విసిరి చంపాలి అంటున్నాడు సౌలు రాజు. పోదంపండి, ఎక్కడున్నాడు? ఏ అరణ్యంలో ఉన్నాడు? ఎక్కడ దాక్కుని ఉన్నాడు? నాకు తెలుసు అన్నాడు సౌలు రాజు. కానీ యోనాతాను అన్నీ తెలిసి కూడా తండ్రికి చెప్పకుండా ఆయన కూడా యూదా సైన్యాన్ని తీసుకొని 400 మందిని తీసుకొని జీపు అరణ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ జీపు అరణ్యములో ఒక నివాసం, ఒక స్థలం, ఒక బండ సందున దాగి ఉన్నటువంటి దావీదును పిలిచాడు యోనాతాను. దావీదు యోనాతాను స్వరం విన్నాడు. ఇతడు సౌలు రాజు కుమారుడు, నన్నేం చేస్తాడు అని భయపడిపోయాడు సౌలు రాజు. క్షమించండి, దావీదు. నా తండ్రి శత్రువు అయిన దావీదు రా అని పిలిచాడు. నా తండ్రి శత్రువు అయిన దావీదు రా. నీవెవరు అంటే దూరము నుండే స్వరం ఇచ్చాడు. నేను యోనాతానును పిలుస్తున్నా. రాజుగా వస్తున్నావా, కొట్లాడడానికి వస్తున్నావా అన్నాడు. ఎవరు? దావీదు. అప్పటికే సైన్యం అంతా 400 మంది దావీదు పక్షాన నిలబడ్డారు. దావీదు పక్షాన యోధులై నిలబడి యుద్ధానికైనా సాయి అంటున్నారు. కానీ పిరికివాడైన యోనాతాను దావీదును పిలుచుకున్నాడు. దగ్గరికి పిలుచుకొని ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలములో ఎందు జీపును అరణ్యమున ఒక పర్వతమందు నివాసము చేయుచుండెను. సౌలు అతనిని దినదినము వెదికి దేవుడు సౌలును అతని చేతికి అప్పగింపలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరనని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో చూడండి, సౌలు రాజు వస్తున్నాడని దావీదు జీపు అరణ్యములో ఒక వనములో దిగాడు. వనం అంటే అడవి. అడవిలో దిగి నిలబడ్డాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దగ్గర కత్తులు లేవు, దావీదు దగ్గర ఏమీ లేవు. దావీదు ఎలాంటి వాడు? ఒక సాధువైన గొర్రెపిల్ల లాంటి వాడు దావీదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జీపు అరణ్యములో నిలబడ్డాడు, ఒక వనములో దిగాడు. అప్పుడు తర్వాత ఏం జరిగింది? సౌలు కుమారుడైన
యోనాతాను లేచి చూడండి, వనములోనున్న దావీదునందుకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు. చూడండి చూడండి చూడండి, ఒక శత్రువు నోటిలో నుండి ఏ మాట వస్తుంది? శత్రువు కనబడినాడంటే ఏ మాట వస్తుంది? శత్రువు ఎదురైనప్పుడు ఏ మాట వస్తుంది మనకు? ఒరేయ్ అంట కదా, రోషం వస్తుంది, పుట్టుకొని వస్తుంది. ఎవడ్రా వీడు అని వాడంటాడు. ఏయ్ నేను రా సౌలు దావీదును అంటాడు. యోనాతాను నిలబడి అన్నాడు, దావీదు, నా తండ్రి అయినటువంటి సౌలు రాజు నిన్ను పట్టుకున్న జాలడు, పట్టుకుంటాడు నిన్ను అంటున్నాడు. అది ఎక్కడున్నాడు సౌలు రాజు? పట్టుకోవడానికి వచ్చాడా? వచ్చినాడా? వాక్యంలో వచ్చినాడా? అయ్యా వచ్చాడా? సౌలు రాజు వచ్చినాడా పట్టుకోవడానికి? రాలే. ఉత్తమ మాటలే, ఉత్తమ మాటలకు 70 రూపాయలు రాలండి. ఉత్తమ మాటలకు భయపడేవాడు కదా దావీదు. ఉత్తుత మాటలు వాళ్ళిట వీళ్ళిట అంటే ఎవరికి భయపడాడు దావీదు. అటువంటి వాడు దావీదు, ఒక ధైర్యశాలి. దావీదుని ఏమంటున్నాడు? దావీదు, నా తండ్రి నిన్ను పట్టుకున్న జాలడు, కానీ నీవు గట్టిగా చెప్పాలా, నీవు అబ్బా నీ పేరేం పేరు బాగా చెప్తున్నావు? ఎవరు? భయపడవద్దు. ఎందుకండి భయం? ఎందుకు భయం? దేవుని పక్షాన ఉంటే భయము అస్సలు ఉండదు. దేవుడే మనల్ని నడిపిస్తాడు, దేవుడే నిన్ను కాపాడుతాడు. దావీదు, నీవు మా తండ్రి అయిన సౌలు రాజు నిన్ను పట్టుకొనగలడు, కానీ నువ్వు ఏమాత్రము భయపడవద్దు అంటే, ఒకవేళ మా నాన్న వచ్చి ఖడ్గం తీసుకొని వచ్చి, ఈట తీసుకొని వచ్చి, ఒకవేళ ఈటతో విసిరినా కానీ, చంపబోయినా కానీ కూడా నీవు మాత్రం ఎట్లుండాలా చెప్పు? ధైర్యంగా ఉండాలా, భయపడకూడదు. వాడు ఎవడైనా సరే అంటున్నాడు యోనాతాను. ఎంతో మంచి మాట. నువ్వు భయపడద్దు దావీదు, నువ్వు భయపడద్దు అన్నాడు. ఇంత ధైర్యం ఇస్తున్నాడు నాకు యోనాతాను ఏంటి నాకు ఇంత ధైర్యం ఇవ్వడం అంటే? యోనాతాను వెనకాల ఎవరున్నారు? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చూడండి ప్రేమైన వాళ్ళరా, యోనాతాను శత్రువు అయినా యోనాతాను మంచివాడు. యోనాతాను ఎటువంటి వాడైనా కానీ గుణం మాత్రం చాలా మంచి గుణం. భయపడకు దావీదు, ధైర్యంగా ఉండదు అన్నాడు. ఇక దావీదు ధైర్యం అంతా కూడా బడబడ దడ అంత పోయింది. దావీదు ఇంకా ధైర్యంగా నిలబడినాడు. ఇంకా నాకు ఎవడొచ్చినా కూడా నేను కూడా సింహాన్ని చీల్చినట్టు చీల్చి పడేస్తాడు. సింహాన్ని చీల్చి వేశాడు దావీదు. అటువంటి ధైర్యాన్ని దేవుడిస్తున్నాడు. యోనాతాను ద్వారానే దావీదు ముందుకు వస్తున్నాడు. యోనాతాను ఏమంటున్నాడు? నీవు ఇశ్రాయేలీల చెప్పండి పురుషులు, నీవు ఇశ్రాయేలీల రాజు అవుతావు అన్నాడు. అబ్బా ఏంటి ఇంత గొప్ప సంగతి మాట? అంటే గొప్ప సంగతి.
ఒక శత్రువు వచ్చి నీవు ఇశ్రాయేలీయుల రాజు అయ్యా అంటే నేనెందుకు రాజునైతా మీ నాయననే కదా ఇప్పుడు అంట మనం చెప్పండి అన్న సార్ అంటమానమా అంటాం. కానీ దావీదు ఒకటి భయపడవద్దు దావీదు అన్నాడు. రెండవ మాట ఏమన్నాడు? నీవు ఇశ్రాయేలీయుల రాజువు. ఎవరు రాజువు? ఇశ్రాయేలీయులకి రాజు అన్నాడు. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. పరివేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. పరివేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు, వస్తానన్న బహుమానం కాకమానున, రానన్న యేసు కాకమానున, చేస్తానన్న బహుమానున. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రారాజు వస్తున్నాడు, నువ్వు ఇశ్రాయేలీయుల రాజు అవుతావు అంటాడు. ఇది ఆశీర్వాదకరమైన మాట. ఎవరు చెప్పినా కానీ ఇది ఊహించని మాట, ఇది దేవుని మాట. ఇది దేవుని మాట. నువ్వు ఇశ్రాయేలీయుల రాజు. నేనేమవుతా? యోనాతాన్ ఏమవుతాడు? నీకు సహకారిని మాత్రమే అన్నాడు. నేను మంత్రినైతా, రాజు తర్వాత నువ్వు రాజువు, నేను మంత్రిని అని చిన్నప్పుడు ఆటలు ఆడతాం కదా మనం. రాజు మంత్రి, రాజు మంత్రి అని. రాజు ఎవరు? దావీదు రాజు. సహకారి ఎవరు? సహకారి మాత్రమే. యోనాతాను రాయ్ చప్పలు కొట్టండి. నేను సహకారిని. ఎంత తగ్గిపోయాడు? సౌలు కుమారుడైనటువంటి యోనాతాను ఎంత తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడు అండి? చెప్పండి, చెప్పు, ఒక్క మాట చెప్పండి చూద్దాం. అది కరెక్టే. ఇంకా ఇంకా ఏమి? ఏంది? మంచి సైనికుడు. రైట్ 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 రైట్. మంచి స్నేహితుడు. ఎవరు? దావీదుకు ఎవరు మంచి స్నేహితుడు? యోనాతాను. రైట్ రైట్, మంచి మాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నీ ఫ్రెండ్ ఉంటారు. మన స్నేహితుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మన స్నేహితుడు. మన ఫ్రెండ్ ఎవరు? అదే చెప్పలు పెట్టండి. ఆయనతో స్నేహం చేయాలా? ఎవరితో స్నేహం చేయాలా? యేసు ప్రభుతో స్నేహం. నా స్నేహం యేసుతోనే, నా స్నేహం యేసుతోనే. సండే స్కూల్ పిల్లలు మన వార్తని పాట. నా స్నేహం యేసుతోనే, నా స్నేహం. ఈ లోక స్నేహితులు వ్యర్థం. చూడండి, దావీదు
యోనాతాను స్నేహాన్ని గురించి ఒక మాట చదువుదాం బైబిల్లో చూద్దామని తీయండి. బైబిల్ తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం చదవండి. 17వ వచనం చదవండి. 20వ అధ్యాయం 17వ వచనం. యోనాతాను కొంచెం నీళ్ళపో నీళ్ళ పోయిన ఇట్లా అన్ని తాయిపడేసినప్పు చూడండి. దావీదు యొక్క స్నేహితుడు ఎవరైనా యోనాతాన్. అటువంటి మంచి స్నేహం చేయాలా? అటువంటి మంచి స్నేహితుని మనము కనిపెట్టుకోవాలా? మంచులతో సహవాసం చేయాలండి. స్నేహం చేయాలంటే మంచులతో స్నేహం చేయాలా? చెడ్డ వాళ్ళతో స్నేహం చేయకూడదు. రైట్. చూడండి, మంచులతో స్నేహం చేస్తే దేవునితో స్నేహం చేసినట్లే. దావీదు యోనాతాను ఇద్దరు కూడా ఒకరికొకరు ఎలాంటి స్నేహితులు? ప్రాణ స్నేహితులు. అబ్బా, ప్రాణానికి ప్రాణమిచ్చే మంచి స్నేహం దావీదు ప్లస్ యోనాతాన్. అర్థమైందా? కథ అర్థమైందా? ఓకే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యోనాతాను ఇద్దరు కూడా ఎలాంటి స్నేహితులు? ప్రాణ స్నేహితులు. భయపడద్దు దావీదు, నీ ప్రాణానికి నా ప్రాణం ఇస్తా. మా నాయన ఎంతమంది శత్రువులు తోలుకొచ్చి నేను చంపాలని చూసినా నేను తప్పిస్తా. నేను మాట ఇస్తున్నా, నేను సహకారంగా ఉంటా నీకు. నీ రాజ్యాన్ని నేను సహకారిగా ఉండి నడిపిస్తా. దావీదు భయపడదు. రాజువారితో నేను నీకు సహకారినిగా ఉంటాను, నేను నీకు సహకారం ఉంటాను, నువ్వు నా ప్రాణ స్నేహితుడు అన్నాడు. ఇక ప్రాణ స్నేహితుడు అంటే దావీదు కూడా భయము పోయి ధైర్యంగా నిలబడి, ఎంత బద్ద శత్రువైనా సౌలు రాజు నానేమి చేయలేడు, ధైర్యం వచ్చేసింది. ఇశ్రాయేలు రాజుగా వస్తాడు, దావీదు తప్పకుండా రాజ్యాన్ని తెస్తాడు. ఆ రాజ్యములో యూదా ప్రజలకు క్షేమం, యూదా ప్రజలకు నెమ్మది, యూదా ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఉండదు. కరువు అనేటువంటిది ఉండదు. దావీదు గొర్రెలను కాయువాడు గనుక గొర్రెలను ఎలాగో మేపాలనో మందను ఎలాగో కాయాలనో దేవుని ద్వారా తెలుసుకున్నాడు కనుక యెహోవా నా కాపరి, నాకు లేమి కూడా కలగదు. భయపడకుండా ధైర్యం వహించి ముందుకు కొనసాగుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత దావీదు యోనాతాను ఇద్దరు ప్రాణ స్నేహితులై, దావీదు ప్రాణ స్నేహితుడైన దావీదుకు ఏమిచ్చాడు? బహుమానం ఏమిచ్చాడండి? యోనాతాను ఏమిచ్చాడు? దుప్పటిచ్చాడు. మొదట దుప్పటి. ఎందుకు? చలి పెడుతుంటే కప్పుకోవడానికా? దుప్పటి ఇచ్చాడట. దుప్పటి. ఆ దుప్పటి భారం మోయాలి, దుప్పటి భారాన్ని తెలుసుకోవాలి. ఏలియా కూడా తన సాటి అయినటువంటి ఎలీషా బలపడాలంటే ఏలియా వచ్చి అతన్ని ప్రార్థించి దుప్పటి ఆ ఏలియాకి ఇచ్చేశాడు, ఎలీషాకి ఇచ్చాడు. క్షమించండి, ఏలియా వచ్చి ఏలియా దుప్పటి ఎవరికి ఇచ్చాడు? ఎలీషాకి ఇచ్చాడు.
చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, యోనాతాను కూడా దుప్పటిచ్చి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళిపోయినాడు? ఇంటికి. అబ్బా, సౌలు రాజు దగ్గరికి మళ్ళా పోయినాడు, తండ్రి దగ్గరికి. ఇంటికి ఎందుకు పోవాల్సి వచ్చింది? అసలు ఎందుకు దావీదును విడిచిపెట్టాడు మొన్న? కానీ అన్ని ఇచ్చాడు. యుద్ధానికి కత్తి ఇచ్చాడు, కలం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ దావీదుకు ఒక్కటి వల్ల ఏంటది? ప్రాణమిత్రుల మధ్య సమాధానం అనే జోడు. ఆ జోడు తొడుక్కుంటేనే కానీ సమాధానము చేత రాజ్యాన్ని పరిపాలన చేయలేడు దావీదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ సమాధానం అనే జోడు ఇవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోయినాడు యోనాతాను. సరే పోతే పోన్లే అనుకొని దావీదు వనములోనే నిలిచిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు మళ్ళా ఎప్పుడు వస్తాడో అప్పుడు యోనాతాను వస్తాడు, అంతవరకు కూడా రాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడన్నా ప్రాణం పోషప్ప అనుకున్నాడు. ఇంకా దావీదు నాకేం పని, వాడే చెప్పినాడు కదా, ఇశ్రాయేలుల రాజువు నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు, మా నాయన ఏం చేయలేడు, అది ఇది అని ధైర్యపరిచిపోయినాడు. నాకు సమాధానం అనే జోడు, చెప్పుల జోడును, ఈ లోక దుష్ట శక్తులను జయించాలంటే, దురాత్మల శక్తులను జయించాలంటే ఏమేమి ఉండాలి? రక్షణ అనే ఆత్మ ఖడ్గం ఉండాలి, ప్రార్థన అనే ఆత్మ ఖడ్గం ఉండాలి, తర్వాత ఇంకేముండాలి? సమాధానం అనే జోడు ఉండాలి. వీటన్నిటినీ ధరించి లోక సంబంధమైన, వాయుమండల సంబంధమైన దురాత్మలను పారదోలి వేలగొట్టాలంటే దేవుని చేత ధరించబడినటువంటిది ఒకటి ఉంది. అదేంటి? ఏంటది? రక్షణ అనేటువంటి ఆత్మ ఖడ్గమును మీరు కూడా ధరించుకో. ఆ రక్షణ అనేటువంటి పాత్రను, రక్షణ అనేటువంటి ఆ కవచాన్ని నేను ధరిస్తే ధైర్యాన్ని దేవుడిస్తాడు. ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను తిరిగి వెళ్ళిపోయాడు. దావీదు ఎక్కడ నిలబడ్డాడు? వనములోనే నిలిచిపోయినాడు. ఒక చిన్న కథ చెప్తున్నా. సంక్రాంతి పండుగ నాడు ఏమేమి చేస్తారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏమేమి చేస్తాం? భోగి మంటలు వేస్తాం. తర్వాత ఏమేం చేస్తాం? చెప్పక ఏమేం చేస్తారు? నెత్తి మీద ఒక కుండ పెట్టుకొని హరిదాసు గారు కీర్తనలు పాడుకుంటూ రామనామము రమ్యమైనది, రామనామము రమ్యమైనదని అంత ఒక అదే అని అనుకుంటూ పోతుంటాడు. రామనామం రమ్యమైనది, రామనామం రమ్యమైనది అనుకుంటా పోతేనే వానికి బిచ్చం లేకుంటే, అడుకొచ్చుకుంటే బిచ్చం, అడుకొచ్చుకోకుంటే ఉపాసమే. కాబట్టి ఎంత సంక్రాంతి పండుగైనా వాడు ఆ పని, అడుగ తినే పని చేయాల్సిందే. రైట్. ఇంకొకటి ఏం చేయాల? గంగెద్దులు ఆట అంటే అందరికి ఇష్టమే కదా. రాముడు వచ్చాడంటే ఆ సీతమ్మ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చిందని వీడు గంగెద్దులను సాగినోడు. ఈయన రాముడు అంటే అది ఎద్దు ఇట్టిట అంటది, అంటే ఓకే అంటుంది అనమాట కదా. అప్పుడు సీతమ్మ అంటే ఒక ఆవును తీసుకొచ్చింటాడు, వీరిద్దరికి పెళ్లి కళ్యాణం అంటుంటాడు. అట్లా అంటేనే వానికి
డబ్బులు వస్తాయి, లేకుంటే డబ్బులు 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 రావు. వీళ్ళకు ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకడు దుమ్ము కొడుతుంటాడు, దుమ్మని. ఇంకొకడు ఏం చేస్తాడు, ఒక మేళము తీసుకొని పాట పాడతాడు. ఇంకొకడు ఉంటాడు పక్కన సన్నాయి. ఆ సన్నాయి ఏం చేస్తుంది, తను ఊతాడు కదా. వాని పని ఏమంటే తూతూనే, వాని పని ఏమి తూతూనే. ఈడు పాట పాడాలని రొత్తుని ఈడు పడతాడు. వీడు పాడితే వాడేమనుకుంటూ వస్తాడు, ఇంకొకడు తూ అంటే వీడేమన్నాడు, ఉండరా నైనా నేను పాట పాడేంత వరకు నువ్వు తూ మానుకో అంటాడు. అంటే నేను తూ అంటేనే నీ తప్పులలో కప్పి పెడుతున్నారా నైనా, నీ తప్పులలో కప్పి పుచ్చుతుండ తూ అంటే పో వద్దు వద్దు వద్దు. ఆ తప్పుడు పాటలు వద్దు, ఆ తప్పుడు డ్రామ్స్ వద్దు, ఆ తప్పుడు శాస్త్రాలు వద్దు 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 అని వాడంటుంటాడంట. నీ తప్పులల్లా కప్పిపుచ్చేవాడు తూ అనేవాడే. చూడండి ప్రేమైన వాళ్ళారా, వీడు తురుతు అని పాట వాడి పాట తప్పు అని డుబ్బు వాడబడతాడు. అంటే తప్పు పాట పాడుతున్నాడు, తప్పు చేస్తున్నాడు, అంత కథ చెప్తున్నాడు, తప్పులు చేస్తున్నాడు అని వీణాయిల్ని ఇద్దరు తూగాడు డోలు కొట్టుతాడు అనుకుంటూ ఉంటారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఏం రన్నైనా నీ మేళ వేసరా తూ అని 10 మందిలో నన్ను ఇట్ట చేసివి అన్నాడు. గురని నిన్నంత చెప్పకుంటే నువ్వు అంత తప్పు పడుతున్నావు అన్నాడు. పాట పాడేదే తప్పు, అడగ తిన వ్యాపారమే తప్పు, ఇంకా ఇవన్నీ తప్పులు అంటుంటారు. నేను తూతూ అనకపోతే నువ్వు సాలియవు, నువ్వు మాత్రం సాలియవు నేను వద్దు అని ఇద్దరు మాట్లాడుకుంటారు. మళ్ళా ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క ఆయనలో ఏ దోషమో కనబడ లేదు. సౌలు రాజు తప్పులల్లా సౌలు రాజువే, తప్పులు ఎన్నో ఉన్నాయి. సౌలు రాజు అవన్నీ కూడా పక్కకు నెట్టి దావీదును చంపాలనుకుంటాడు. అట్లాంటి తప్పుడు చేష్టాలు చేస్తాడు సౌలు మహారాజు. అలాంటి ఆలోచనలు చేయకూడదని తూ అనే మంత్రం చేసి నేర్చుకోవాలి. మనం కూడా ఎదుటి వాళ్ళు ఎంత మాట్లాడుతున్నారు, ఎదుటి వారికి ఏం సమాధానం చెప్పాలా అని మనం కూడా చిన్న బ్యాండ్ వల్లే తూ అని తప్పులలా కప్పివేసి తప్పులు ఒప్పుకొనివాడు ధన్యుడు. తప్పులు ఒప్పుకో. యేసయ్య దగ్గర శ్రమల దినాలు ఆచరిస్తున్నాం. చాలా టైం అయింది, క్షమించండి. శ్రమల దినాలు ఆచరిస్తున్నాం. శ్రమల దినాల్లో తప్పులు ఎన్నో ఉంటాయి. మనం ఈ తప్పులలో కప్పిపుచ్చడానికి ఎవరు? యేసు ప్రభువు. నీ పాపములను క్షమించి, నీ దోషములను క్షమించి, నీ కొరకై యేసయ్య ప్రాణం పెడుతున్నాడు. ప్రాణ స్నేహితునిగా వస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవ వ్యక్తి, ఒక వ్యక్తి, ఆయన పేరు బరబ్బా. పేరు విన్నారా? బరబ్బా ఎవరు? బరబ్బా? ఒక బందిపోటు దొంగకు నామూషి, బయటికి రాడు. దొంగ కనపడకుండా ఉంటాడు. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో స్త్రీలకంతా ఫ్రీ టికెట్ అంట, మొగోళ్ళకంతా డబుల్ టికెట్ అంట. మొగోళ్ళకంతా డబుల్ టికెట్. అందరూ సీట్లలో వాళ్ళే కూర్చుంటారు. మా లాంటి వాళ్ళు ఇటు పట్టుకొని నిలబడితే ఏ మార్గం సార్ కన్నా
ఒక సీట్ అని అంటే ఏ సార్ సంపాదించినాడా ఏడా అని ఒక గంట అంటది. సార్ నిలబడలేడా ఏమి ఇప్పుడు వచ్చినాడు, నేను ఎంత చేత చుట్టు కొరకు చుట్టుకోనున్నా అంటారు వాళ్ళు. ఇలాంటి ప్రేమలు సనగిలిపోతున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. బరబ్బ బందిపోటు దొంగ ఆయన యేసయ్య దగ్గరికి వస్తున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు రోమా సైనికులు అయినటువంటి ఎవరెవరు, యూదా ఇస్కరియోతు ఒక దొంగడు, ఇంకొక సైన్యం ఉంది ఆయనకు. వీళ్ళంతా కలిసి ఏం చేస్తారంటే యూదా రాజ్యాన్ని పడగొట్టి, యూదా దేశాన్ని పడగొట్టి, యూదా రాజ్యాన్ని పతనం చేసి, రోమా సామ్రాజ్యాన్ని పతనం చేసి నేనే రాజును కావాలని బరబ్బ ఎంతగానో విర్రవిగాడు. కన్నమడి సినిమా బాగా చూడండి. కన్నమడి సినిమాలో యేసయ్యను పిలుచుకొని వస్తాడు. యూదా ఇస్కరియోతు, రానేనా నీ కొరకే ఉన్నాము అంటే, ఏడున్నారు అంటే పలానా చోటు ఉన్నాం రా అంటారు. ఆడికిపోతాడు యేసయ్య. యేసయ్య ఆడిపోయినాక ఏమంటాడంటే బరబ్బ ఏమంటాడు, యేసు నీకు మంది బలం ఉంది, నాకు గుండె బలం ఉంది, నా దగ్గర కత్తి బలం ఉంది, బుద్ధి బలం ఉంది, మనిద్దరం కలిస్తే రోమ సైన్యాన్ని పతనం చేస్తాం అన్నాడు. అప్పుడు యేసయ్య, ఏం బోధకుడా, నాతో చేయగలుగుతావా, నాతో మాట్లాడతావా, నాకు మాటిస్తావా అన్నాడు. దావీదు కూడా యోనాతాను ఇద్దరు కలిసి చేతులు ప్రమాణము ఒక నిబంధన చేశారంట కదా. వాక్యంలో ఉందా లేదా మాట? మొదటి సమయాల గ్రంథం 23వ అధ్యాయంలో దావీదు సౌలు రాజును క్షమించండి యోనాతానును దావీదును ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకుని నిబంధన చేసుకోవాలా. మాట తప్పకూడదు. మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నెరవేర్చాలి. యోనాతాను కూడా సామాన్యుడు కాదు. ఇద్దరు చేతులు కలిపి ఒకరికొకరు దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో, ఆ జీపోరణ్యములో ఇద్దరు కూడా చేతులు కలిపి ప్రమాణము చేసి దేవుని సన్నిధిలో వారు ఒక నిబంధన చేసుకున్నారు, ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఇంకా దావీదు భయపడాల్సిన అవసరం లేదని ఇద్దరు కూడా చేతులు కలిపి ఒక నిబంధన, దేవునితో నీవు నేను కూడా చేతులు కలుపుదాం, ఒక నిబంధన చెప్తాం. ఆ నిబంధన చేసుకుంటే చాలా మంచిది. అప్పుడు దావీదును బరబ్బ వచ్చి యేసయ్యను నాతో చేయగలుపు, యేసు నాతో చేయగలపండి. యేసయ్య ఏమంటాడయా? యేసయ్య ఏమంటాడు చెప్పతనా? యేసయ్య ఏమంటాడు? ఏమన్నాడా? అవసరమైతే నీ కొరకు నా ప్రాణమైన ఇస్తాగానే నీతో నేను చేయగల్పను అంటాడు యేసయ్య బరబ్బతో. చిట్ట చివరికి బరబ్బను విడుదల చేయాలి అని సైన్యమంతా వచ్చారు. పందిపోటు దొంగ కదా, ఎందుకు విడుదల చేయాలని పొంతు పిలాతు అన్నాడు. పొంతు పిలాతు భార్య యేసయ్యను గురించి ఒక కల కనింది. ఈయన నీతిమంతుడు, ఈయన జోలి నువ్వు వెళ్ళావా సుమా, చాలా భద్రంగా ఉండాలి. భర్త ఎంతటి వాడైనా కానీ కూడా భార్య చెప్తే తప్పకుండా వినాల్సిందే. మేము వింటున్నాం, మీరు కూడా వింటున్నారా లేదు నాకు తెలియదు. పోయి వినాల్సిందే. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు ప్రేమ ఎందును, వ్యాధి ఎందును, బాధ ఎందును, కష్టమందును, నష్టమందును నీతో ఉంటాను నేను, ఇంకొకరిని ఎవరిని చేసుకోనబ్బా వద్దుబా అని ప్రమాణము చేస్తా. అయిపోయింది. ఇక ఒక వచ్చమే బరబ్బా చరిత్ర చెప్పి ముగిచేస్తాను. కాబట్టి బరబ్బా యేసయ్యను చేతులు కలపమంటే నేను చేయగలపను అంటాడు.
వెంటనే వెళ్ళిపోతాడు. అవసరమైతే నీ కొరకు నేను నా ప్రాణాన్ని ఇస్తాడు. యేసయ్య సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చాడు. బరబ్బాకు విడుదల దొరికింది. యేసయ్య దగ్గరికి వచ్చాడు, పశ్చాత్తాపపడినాడు. యేసు, నీవు నా కొరకు ప్రాణం ఇచ్చావు, ప్రాణభిక్ష పెట్టాం నా కొరకు. ఎవరు ప్రేమించలేదు ఇంత ప్రేమ అని బరబ్బా యేసయ్య సిలువ దగ్గర అలాగే ఉండిపోయాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, మనం కూడా మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య కొరకు మనము ప్రాణం త్యాగం చేసి ప్రభువును గురించి ధ్యానం దేవుడి మాటలు మనందరూ వినికి దీవించునుగాక. ఇంకా సమయం లేదు, ఎక్కువ సమయం తీసుకున్నాను కాబట్టి క్షమించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉండిస్తాను. థ్యాంక్ యూ. ఓకే, రైట్ సార్. ప్రభుకు స్తోత్రాలు, దైవనామమునకు మహిమ కలుగును గాక. ఈ గారికి రెవరెండ్ ఆర్ మోజెస్ పాస్టర్ గారికి ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఒక వారం 4 రోజులు అయినా ఇంతసేపు నిలబడి ఓపికగా చెప్పాడు దేవుడి మాటలు. చాలా మంచిది. అయ్యగారికి ప్రభు నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకొని తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామమ్మా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచి మోకరించినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. కరుణాకరణ వచ్చి ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఆరు కరుణాకరణ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నాం. మంచి వాక్య సందేశమును మనం విన్నాం. ప్రియులరా, అందరికి కూడా మరి దైవ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. ప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ప్రభు మన కొరకు తన రక్తమును ధారపోశాడు. పర్లోకమన్న మా తండ్రి తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఈ మధ్యలో చేరి ఈ యొక్క ఉపవాస కోరికలో ప్రార్థించుకుంటున్నాను. ఈ యొక్క దైవదాసు చెప్పినటువంటి వాక్యానుసారంగా మేము మీ ఎంత భయభక్తులు కలిగి ఇలాగా దయచేయం ప్రభావ. ఎంతో విధంగా చెప్పినాడు ప్రభావ. దావీదు స్నేహంతో యోనాతాను ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా మేము కూడా ఒకరి ప్రేమ కలిగి ఆ ప్రేమలో నీ ఎల్లు ఉండే బిడ్డలుగా జీవించేసేదాన్ని వేసుకుంటున్నాం ఆయన. సో నాయన, ఇదిగో తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి ఉపవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆస్వాదించుకోవాలి. నీ రెక్కల నీళ్ళలో కాపాడుతున్నారు. ఈ యొక్క వాక్యానుసారం మన జీవితాన్ని జీవించే వాక్యం దయచేసి మీరే మీ జీవనం ముందుగా దయచేస్తామని మా కొరకై మనం జీవించిన కొరకు కుమారైన చేసే నామపేట భగవంతుడి వీరికి రాంతరం తండ్రి. మంచిది.